జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో కారల్ మార్క్స్ కాలనీలోని గిరిజన కుటుంబమైన బానోతు మౌనిక రాజేందర్ దంపతులకు చెందిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి వారితో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశామని ఎమ్మెల్యే అన్నారు. స్వయంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాక్పంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, సంతృప్తి ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చిన్న కొడుకు పెద్ద కొడుకు మీరు గుర్రంపేట నుంచి వెళ్ళొచ్చు. 20 సంవత్సరాలు అయితే గుర్రంపేట ఏ తండ? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కారల్ మార్క్స్ కాలనీలో బానోత్ మౌనిక, కిషన్ నాయక్ వాళ్ళు అద్దె భవన్లో కిరాయికుంటూ ఆటో నడుపుకుంటూ వ్యవసాయ కూలి పని చేస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. వారి ఇంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం ఉగాది రోజు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మేము, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ అందరం కూడా ఈ యొక్క లంబాడా గిరిజన మహిళ ఇంట్లో భోజనం చేయడం చాలా సంతృప్తినిచ్చింది. వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో కూడా సంతోషాన్ని మేము చూడడం జరిగింది. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యము ఇస్తే అవి తినలేక దళారుల పాలై రీసైక్లింగ్ అయి రేషన్ షాపులలో అదే బియ్యం వస్తే దళారులు బతికారు తప్ప పేదవాడు తినలేని పరిస్థితి ఉంది. కనుక ఈరోజు సుమారు 4,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా ఈరోజు దృఢ సంకల్పంతో ఆర్థికంగా, ఆరోగ్యకరంగా లేకున్నా ధనవంతుడు తినేటువంటి భువన్ పేదవాడు తినాలంటే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సన్నబియ్యం రావాలంటే సన్నవడ్లు పండించిన రైతుకు ఈరోజు బోనస్ కూడా మద్దతు ధర కథనంగా 500 బోనస్, ఒక భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోనే 30 కోట్ల రూపాయల బోనస్ కూడా మనం రైతాంగానికి అందించడం జరిగింది. సన్నబియ్యం మనం వచ్చాం. సో మన భూపాలపల్లి జిల్లాలో అన్ని ఎఫ్పి షాప్స్లో మనం ఆల్రెడీ సన్నబియ్యం స్టాక్ మనం వచ్చింది. సో ఎవరైనా మనం రేషన్ కార్డ్ హోల్డర్, సో మీరు ఇక్కడ మన ఎఫ్పి షాప్లో రావాలి అండ్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది మనం జిల్లాలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ మనం వచ్చాం. సో ఇది ఇక్కడ మనం తిన్నాం. నేను, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, తహసీల్దార్ మనందరూ తిన్నాం. సో ఇది క్వాలిటీ కూడా చాలా మంచిది ఉంది. సో ఇది మన తెలంగాణ ప్రభుత్వంకి ఒక మంచి ఇనిషియేటివ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ బెనిఫిషరీస్, మీరు అందరు ఇది ఇనిషియేటివ్ అందరు ఇక్కడ ఎఫ్పి షాప్స్లో నుంచి మనం తీసుకొని అది బికాజ్ సన్న బియ్యం తినడానికి చాలా మంచి ఉంది. సో ఇది జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఆల్ బెనిఫిషరీ ఈ గవర్నమెంట్ స్కీమ్